నిన్నటి దినము అనగా 1 ఫిబ్రవరి 2026 సంవత్సరం రాత్రి బాధితురాలి తల్లి ఎర్లం నీలమ్మ యాదాలవాళ్ళపల్లికి చెందిన ఎనిపికుంట మండలం ఫిర్యాది పోలీస్ స్టేషన్కి ఎనిపికుంట పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో తన కూతురు కస్తూర్బా గాంధీ పాఠశాల ఎనిపికుంటలో 8వ తరగతి చదువుతోందని, అయితే 27వ తేదీన ఈ నెల అంటే జనవరి 27వ తేదీన ఆమె 4 నెలల గర్భవతిని తేలిందని, దీనిపై విచారించాల్సిందిగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఆ బాధిత బాలికను ఆమె తల్లి విచారించగా తన సొంత బావైనటువంటి అంటే ఈ ఫిర్యాది నీలమ్మ భర్త అక్క కొడుకు మహేంద్ర అనే అతను ఈ బాధిత బాలిక 2025 దసరా సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఆమె వంట చేయ నిమిత్తం ఈ మహేంద్ర తన ఇంటికి పిలిపించుకొని ఆమెపై లైంగిక దాడి చేసినట్లుగా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మేము వెంటనే ఈ ఫిర్యాదుపై ఎనిపికుంట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 8/2026 అండర్ సెక్షన్ 65 క్లాస్ 1 88 BNS మరియు సెక్షన్ 3 and 4 పోక్సో యాక్ట్గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాం. ఈ దర్యాప్తులో ఫిర్యాది మరియు బాధిత బాలిక చెప్పిన వివరాల ప్రకారము, ఆ చుట్టుపక్కల వారి యొక్క వివరాల ప్రకారము మా దర్యాప్తులోను మరియు అదేవిధంగా నేరస్తుల మేరకు దర్యాప్తులో పూర్తిగా తెలిసిందేమంటే ఆమె సొంత బావే లైంగిక దాడి చేసినట్లుగా తెలుస్తున్నది. అయితే నిన్నటి వరకు మన మీడియాలో